ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చిన లెక్కలు. అంచేత ప్రోటీన్ లోపం అనేది 90% 80% జనాలందరికీ ఉందట భారతదేశంలో. అంచేత ప్రోటీన్ లోపం ఉంటే హార్మోన్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది, కండ పుష్టి తగ్గిపోతుంది, రక్షణ వ్యవస్థ తగ్గిపోతుంది, మజిల్ వీక్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి మంచి ప్రోటీన్ ఉన్న ఆహారాలు మనం తినాలంటాం. పప్పు అంటే మరి ప్రోటీన్ ఎక్కువ ఉందనుకుంటాం. మరి అట్లాంటిది 4 రకాల పప్పులు ఈ దోశలు తయారు చేయడానికి వాడితే చూడండి, అతి బలమైన అతి మాంసకృతులు ఎక్కువ ఉన్న పప్పుల్ని మనం కలిపి దోశల కింద వాడుకుంటే బాగుంటుంది కదా. మీరందరూ పప్పు తినమంటే కొంచెం తింటారు, అందులో మళ్ళీ ఆవకాయసుకు తింటారు కదా, నష్టం ఎక్కువ ఉంటుంది. అంచేత హాని లేని విధంగా 4 రకాల హై ప్రోటీన్ పప్పుల్ని దోశలు ఇష్టపడతారు కాబట్టి రోజు మొలకలు తిని బోరు కొట్టినప్పుడల్లా ఈ రకమైన పప్పులతో దోశలు చేసుకోవచ్చని మీకు ఇప్పుడు చూపించబోతున్నాం.